నెల్లూరు టూర్ గురించి ఏంటి సార్? అన్ని ఆంక్షలే, మళ్ళీ మొదటికే. ఇందులోనూ ఉరెట్టుకుని సావమానండి. ఏమి చేసినా కాగల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ని వీళ్ళ వల్ల కాదు ఆపడం. అంటే ఎమ్మెల్సీ గారు ఎవరు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు నోటీస్ కూడా ఇచ్చారు, మీరు జనాన్ని మొబిలైజ్ చేస్తున్నారు అని. సరే ఇదేమైనా హరిగారి వీరమ్మల సినిమా అండి? ఎమ్మెల్యేలు అందరికీ బతిమాలుకునే టికెట్లు కొని అందరినీ లోపడే తోలండి అని చెప్పడానికి. పాలిటిక్స్లో తన్ని తానే ఆవిష్కరించుకున్న ఒక దైవాంశ సంభూతులైన రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్న రాజకీయ చాణక్యుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఎవడో మాబుని రెండు చోట్లకి వెళ్ళే అవకాశం రేపు ఉన్నట్టుంది కదా సార్. ఒకటేమో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి, రెండోది ములాఖాత్, రెండు ఉన్నట్టు. ఫస్ట్ ములాఖాత్ అండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వీళ్ళంతా కోల తీసిందంతా చూసి ఒకసారి ఇప్పటికైనా ఆలోచించుకోండి. బాగానే ఇచ్చారు నాకు న్యూస్ రీలు, సినిమా మీరు చూద్దరు కానీ అని చెప్పి వస్తుంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రెండు విషయాలు సార్. జగన్మోహన్ రెడ్డిని ఎంత నియంత్రిద్దామంటే ఆయన్ని నియంత్రిస్తారేమో అన్నదానికి పశ్చాత్తాపంతో ఉన్న ప్రజలు, అందులో ముఖ్యంగా నెల్లూరు చేపలకైతే బాగా తెలుసు. ఈ డబ్బా ఇటు నుంచి ఎగరగానే మేము బాగానే నాయకుడిని నమ్ముకునేసిన ఓట్లు వెసెస్ నాయకుడా మేమా అన్న దగ్గర రేపు నిజంగా గెలిచిన 10కి 10 మంది ఎంపీతో సైతం 2 నిమిషాలు వీళ్ళు మాకు ఓట్లు వేశారా నిజంగా అని ఆలనాలు ప్రక్షాళించుకునే రోజు ఏదంటే నెల్లూరు పర్యటన. చూదురు కానీ జనం, నేను ముందే చెప్తున్నాను, నిలువరించగలిగితే నిలువరించండి. నెల్లూరు ప్రజలు ఇవాళ ముఖ్యంగా ఆనంద రామరెడ్డి గారు మొన్న మాట్లాడిన మాటలకి, నారాయణ గారి చతురతకి, అక్కడ తలడిల్లుతున్న ప్రజలు ఏదైతే ఉపశమనం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రజలు ఎలా స్వచ్ఛందంగా తరలిస్తారో చూడండి. ఇక ఎందుకంటే మీకు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలాంటి అగ్ని పరీక్ష పెట్టుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి కోసం మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు. ఫస్ట్ వచ్చి ఒక ఇంతమంది వచ్చారేటి అనుకునేలాగా ప్రభుత్వానికి ప్రశ్నించబడ్డారు. నెక్స్ట్ పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వచ్చిన జనజీవనం చూశారు. తర్వాత మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళారు. తర్వాత వచ్చిన జనాలను చూశారు. సో జస్ట్ లైక్ సిద్ధం సభల్లో జనాలు ఎలా వచ్చారో అలా జగన్మోహన్ రెడ్డి గారి ఏ పర్యటనకైనా. అప్పుడంటే సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అన్నారు సార్. కడుపు మంట అయితే నిజంగా చూస్తున్నారు. అదే కడుపు. అప్పుడు కూడా నేను ఇలా అయితే నేను పొద్దుటూరు సభకి వెళ్ళాను. నేను ఇదేంటి ఇది గ్రీన్ మ్యాట్ అంటారు, నిజంగా వస్తున్నారా లేదా అని ఆ రోజు చూసి నాకే మెంటలు వచ్చింది. ఇలా వస్తారా ప్రజలని? పొద్దుటూరు కదా, అర్థం కదా సార్. నేను పొద్దుటూరు వెళ్ళాను. ఓకే, పొద్దుటూరు సభకి వెళ్ళాను నేను. సో ఆ రోజు అక్కడ చూసి ఇలాగే ఈ గ్రీన్ మ్యాట్లు దాని మీద నేను ఎప్పుడైనా గ్రౌండ్కి వెళ్ళాలని నేను చేయను కాబట్టి వెళ్ళి చూసి వచ్చి చేశాను నా విశ్లేషణలో. సరే వెనక్కి వెళ్ళి చూసుకోండి. స్వచ్ఛందంగా తరలొచ్చే ఉదంతం కొంతమందికి ఇలా వేల మీద లెక్కెట్టొచ్చండి. ఓ కేసీఆర్ గారు ఇక్కడ, అక్కడ రాజశేఖర రెడ్డి గారు గతంలో, నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా స్వచ్ఛందంగా వస్తారు అభిమానులు. సో అలా వచ్చే వాళ్ళని మనం బేరీ చేయలేం. వాళ్ళ గురించి ప్రాథమిక అంచనాలు పెట్టుకొని ఒక ఫాల్స్ ఇల్యూజన్స్తో ఈ తపెలా ఛానల్ చెప్పినట్టు గ్రీన్ మ్యాట్లు అని మాట్లాడలేం. వాళ్ళంతే ప్రజా ఆదరణ కలిగిన కొంతమంది నాయకులు. ఆ నాయకులు చాలా రేరెస్ట్ అరుదైన మొక్కల్లాగా ఉంటారు. అట్లా అంటు కట్టుకొని ఆ అంటు వచ్చే మొక్కలు పువ్వులతోనూ వీళ్ళు ఎలా రాజకీయ చతురతను ప్రదర్శించాలో తెలుసుకోవాలి. కానీ మా తాతలను నేతులు దేగేవారు, మా మూతులు వాసన చూడండి అనే రాజకీయ వారసత్వాలతో ముందుకెళ్తే తాతగారి పిల్లలే రాజకీయాలు కావాలా అక్కర్లేదు అనుకుని డెసిషన్ తీసుకునే అంత సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. వాళ్ళ ముందు మీరు ఎంత అన్నదో ఆలోచించుకోవాలి. అంతకనే వెళ్ళేది.